ఇందులో మనం సౌనకాది మహర్షులు ప్రెజెంట్ ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ డిస్టిక్లో గోమతీ నది పరివాహక ప్రాంతమైన నైమిషారణ్యంలో ఎలా ఇండియాస్ ఫస్ట్ స్పిరిచువల్ యూనివర్సిటీని రన్ చేసేవారో, ఏ విధంగా వేలాది మంది శిష్యులకు వేద విద్యను అందించేవారో, అలాగే వారు నిర్వహించిన సత్రయాగం గురించి తెలుసుకుందాం. కలిపురుషుడి ప్రభావం లేని పరమ పవిత్ర ప్రదేశం కలియుగ భూలోక వైకుంఠమైన నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు 12 సంవత్సరాల పాటు సుదీర్ఘ సత్రయాగం నిర్వహిస్తున్నారు. ఈ మహాయగాన్ని నడిపించేవారు ఎవరు అంటే కులపతి మహర్షి శౌనకుడు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే కులపతి అంటే యూనివర్సిటీ ఛాన్సలర్. అడ్మినిస్ట్రేటివ్ ప్లస్ అకాడమిక్ ఆపరేషన్స్ మొత్తం ఆయన హ్యాండిల్ చేస్తాడు. నైమిషారణ్యంలో వేలాది మంది శిష్యులకి భోజనం, వసతి మరియు విద్యాభ్యాసం అంటే ఫుల్ ఇన్ఫ్రా ప్లస్ రీసోర్స్ మేనేజ్మెంట్ చేస్తూ సకల ధర్మశాస్త్రాలలో విద్వాంసులైన మహర్షుల బృందంతో కలిసి, అనగా సిమిలర్ టు పీహెచ్డీ స్కాలర్స్ అయిన ప్రొఫెసర్ టీమ్ కోఆర్డినేషన్తో సకల ధర్మశాస్త్రాల విద్యను ప్రొవైడ్ చేసేవాడు. అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అండ్ మెంటరింగ్. సో నైమిషారణ్యం ఈజ్ ఈక్వల్ టు వరల్డ్స్ లార్జెస్ట్ ఫస్ట్ స్పిరిచువల్ యూనివర్సిటీ ప్లస్ రీసెర్చ్ క్యాంపస్ అన్నమాట. శౌనక అంటే మీనింగ్ ఏంటి అంటే శాశ్వతం ఏదో అశాశ్వతం ఏదో గ్రహించగలిగే ఒక వివేక దృష్టి. టెంపరరీ థింగ్స్ని వదిలేసి ఎటర్నల్ ట్రూత్ని పట్టుకోగలిగే మైండ్. అంటే గ్రీడ్ని వదిలేసి మోక్షపాత్ని ఫాలో చేయడం. అలాంటి మెచ్యూర్డ్ బ్రాడ్ మైండ్ సెట్ కలిగిన అంటే పరివర్తనం చెందిన బుద్ధి కలవాడు. కావున శౌనక అనే పేరు వచ్చింది. సత్రయాగం అంటే నార్మల్ యజ్ఞం కాదు. యజమానులే ఋత్వికులుగా ఉంటారు. అంటే యజ్ఞం చేయడానికి సంకల్పించిన వారే స్వయంగా యజ్ఞం చేస్తారు. మళ్లీ వేరే వాళ్లను తీసుకొచ్చి యజ్ఞం చేపించరు అన్నమాట. అనేక మంది దానం చేస్తారు, అనగా కమ్యూనిటీ ఫండింగ్. అనేక మంది సహాయం పొందుతారు, అంటే చాలామంది బెనిఫిషరీస్ ఉంటారు. జస్ట్ లైక్ ఎవరికి తోచినది వారు లేని వారికి దానం చేస్తారు. అనేక మంది కర్తలు కలిసి నిర్వహిస్తారు, అంటే చాలా పెద్ద మొత్తంలో చాలామంది ఉంటారు. కావున ఒకరు కాకుండా చాలామంది యాగ నిర్వహణ చూసుకుంటారు. కలెక్టివ్ సాక్రిఫైస్ ఫర్ కలెక్టివ్ అప్లిఫ్ట్మెంట్. ఈ మూమెంట్లో సీన్కి ఎంట్రీ ఇచ్చిన గేమ్ చేంజర్ క్యారెక్టర్ ఉగ్రశ్రవసుడు. మా మహాభారతం వీడియోసు మీ మనస్సును మెప్పిస్తే మీ బ్రొటనవ్రేలును గురుదక్షిణగా సమర్పించడానికి ఓ ఏకలవ్య శిష్యులారా మీకు సమ్మితమా? మీ స్నేహితులకి మరియు కుటుంబ సభ్యులకు మా కంటెంట్ని చేరవేయుటకు సహకరించడానికి ఓ అభిమాన దేవతలారా మీరు సంసిద్ధమా? మా కలం అనే గాంధీవాన్ని ఉపయోగించి పదజాలమనే సమ్మోహన అస్త్రాన్ని ప్రయోగించి మిమ్మల్ని మైమరిపిస్తాము. వింటూ ఆస్వాదించండి. ధన్యవాదములు.